శ్రీ గురుభ్యో నమ. గురుబ్రహ్మ గురువిష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివసమారంభం వ్యాసశంకర మధ్యమం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణా సిద్ధు జ్ఞానదం శాంతరూపణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. శ్రీ గురుభ్యో నమ. మహాగణాధిపతయే నమ. శ్రీ శివభక్త విలాసం పెరియ పురాణ కథలు ఇవాళ ఎపిసోడ్ 28 చెప్పుకోవాలి. 27లో ఏం చెప్పుకున్నామంటే, మహేశ్వరుడు కామ్యాధిని తెలుపగా రాజు తాము అడిగినది ఇయ్యగలనని తెలిపాడు అని నేను ఇక్కడ దాకా చెప్పుకున్నాను. ఇప్పుడు 26 ఎపిసోడ్ 28 కంటిన్యూషన్. ఓ రాజా, నా మాట వినుకో అవగమము. నాకు ప్రీతిపాత్రము అత్యావశ్యకము అయిన ఈ పంచవటి అసంపూర్ణంగా ఉంది. ఇది కేశముతో పేని పూర్తి చేయగలను. దీనికి తగిన జుట్టు నీ కుమార్తెకే గలదు. అది కత్తిరించి ఇచ్చినతో నా పని జరుగును అని నిశ్శంకగా బదులిచ్చాడు. ఆ మాటలో విన్నవారు అయ్యో అని చెవులు మూసుకున్నారు. పెళ్లి కొడుకు కలికాముడు సాక్షి మాత్రంగా చూడసాగాడు. రాజు తన కూతుర్ని మహేశ్వరునికి పాదాబంధనం చేయమన్నాడు. సుకేసి అట్లు చేస్తుండగా ఆయన త్రుటిలో కరవాలం తీసి దూసి ఆమె అత్యద్భుత కేశంపదను మెదలంట కోసి మహేశ్వరుడికి సమర్పించాడు. పెండ్లి కొడుకులో ఎట్టి వికారం పొడసూపలేదు. కేశము గ్రహించిన తాపసి మాయమైపోయాడు. సుకేసి పెండ్లి చెడ యథాపూర్వకంగా అయిపోయింది. అక్కడక్కడ పరమేశ్వరుడు వృషారూఢుడై ప్రత్యక్షమై సభనల్లా అనుగ్రహించాడు. రాజు సంభ్రమంతో శివుని పాదములపై పడగా, రాజా, నిన్ను క్లిష్టంగా పరీక్షించినను క్లేశపడక నా ఎందల భక్తిని రక్షించుకుంటేవి. నీకు మోక్షమునిచ్చేదను అని పలికాడు. మరియు వివాహం యథాపూర్వకంగా కొనసాగవలని ఆదేశింపగా కలికాముడు శివాజ్ఞాబద్ధుడై సుకేశిని వివాహమాడాడు. సచి ఇంద్రుల వలె ఇద్దరు శోభిల్లారు. భక్తుడైన మానవిక్రముని కారణముగా ప్రజలెల్లరూ శివ అనుగ్రహమును చవి చూచారు. శివలీలలు అద్భుతమైనది కదా. ఆరాధన స్వాతి నక్షత్రం మార్గాళి మాసం. ఇప్పుడు ఇంకోటి 32. శంకులాదాయుడు శ్రీ అగస్త్యుడు మోక్ష సుఖము ఆయత్న సాధనమై ఉండగా దుర్లభమైన అల్పహీనమైన ఐహిక సుఖముల కోసం అరులు చాచుట వెర్రి కదా. యజ్ఞహేతులైన ద్రవ్యము, దేశము, కాలము, కర్మము, మంత్రము, కర్త మొదలైనవి శుద్ధ వస్తువులు ఎక్కడ? నికృష్టమైన వ్యాపారము చే నీచమానులు ఎక్కడ? కలియుగంలో మహేశ్వర భక్తియే ఇహపర సుఖములకు ఆలవాలము. కాలకర్మల భయాన్ని పోగొట్టే శివశంకరుని ఆరాధించవలను. లింగ పూజ చేతనే శివుడు సులభంగా వచ్చుడగును. అట్టి శివలింగమును ఎట్టి వ్యయము లేకే ఇసుకతో నిర్మించుకునవచ్చును. ఇక పూజకు అంతటా లభించే గరికే చాలు, నీరే చాలును. భక్తితో సమర్పించే నైవేద్యం అది సాధారణమైన శాఖమైన సరిపోను. ఈ విషయంలో ఒక పురాతన చరిత్రని ఇప్పుడు వినగలు. సుసంపన్నమైన దేశమంతటా ధాన్యాలతో సమానంగా లభించే మంచి ముత్యాలు కల వరి పొలాలు ఉండేవి. ఆ ముత్యాలు అడవుల్లోని వెదురు పొదల కడుపులోని జాలువారుగా వర్షపు జల నీటితో కొట్టుకుని వచ్చేసి వరికేదారిలో చేరినట్టు చక్కటి కావేరీ నది జల ప్రవాహాలతో దేశమంతా సుభిక్షమై ఘనసంపన్నమైంది. ఆ నదీ తీరంలో కర్ణమంగళము అనే ఊరిలో చాతుర్వర్ణ్యముల వారు చతురాశ్రమ పాలనా తత్పరులై నివసించేవారు. అక్కడ శంకులాదాయుడు అనే గాంగేయ హాలికుడు నివసించేవాడు. అతని ఇంటికి 2 కోస దూరంలో పరమశివుడు అధివసించే శివస్థలము ఒకటి ఉంది. అతడు బాల్యం నుండే అనన్యమైన శివభక్తిని తన ఊపిరితో పాటు పొంది ఉన్నాడు. ఆహా శివ, ఈ ఒక్క నామంతో ఈ జన్మయే కాదు ఎన్ని జన్మలైనా బతకలేవా? ఏ కష్టం వచ్చినా ఏమిటి, ఏ నష్టాల మీద పడితే ఏమిటి? రాని నష్టాలు అరిష్టాలు. శివ, భవ, హర, భర్గ, సర్గ, సర్వ, మృడ, ఈజ
ఇలా దొరా ఈ ఒక్క వరం ఇవా, ఏ కష్టాలు వచ్చినా ఏ నష్టాలు అరిష్టాలు పడినా నీ నామం సదా నా నాలుకపై పాడించాలి, నా హృదయాన్ని ఆడించాలి. ధన్యం ధన్యం ఈ జన్మ మరీ ధన్యం శూలి. ఆ ఒక్క నామంతో శివ అంటూ జీవించేస్తాను. ఆనందపు గనులు తవ్వుతూ అనురాగపు హార్మ్యాలు నిర్మిస్తూ ఆకాశం నింపేస్తాను. నీ శ్రీవత్ ప్రేమతో సందేహించదేవా ఈ ఒక్క వరం నాకు. ఇలా ఆ భక్తులు భగవంతుని మనసారా ప్రార్థించేవాడు, ప్రేమించేవాడు. అతని కాలం అదృశ్యం అయిపోయింది, ఏం తెలియదు, ఒకటే లోకం అన్నట్టు అతనికి ఒక నియమం కూడా ఉన్నది. నడుము విరుగని కొత్త బియ్యం సంపాదించి వాటిని రుచికరమైన పాకశాలలో బ్రాహ్మణ చేత వండించి మామిడి పిందెల ఊరగాయ పెరుగు మొదలైన తట్టలో పెట్టుకుని సర్దుకుని భార్యని ఎత్తికెక్కించి ఆమెతో ప్రతిరోజు శివాలయానికి వెళ్ళేవాడు. తాను శూద్రుడు ఆగుటి చేత నైవేద్యములను అర్చకుల చేతికి ఇచ్చి తాను గర్భాలయమునకు ఈవలుగా నిలబడి ధ్యాన తత్పరుడై ఇలా ప్రార్థించేవాడు. తండ్రి, నేను తెచ్చిన వంటకాలని నువ్వు ఆరగిస్తేనే నేను ఇంటికి వెళ్ళి ఎంగిలి పడేది, లేదంటే ఇదిగో ఈ కొడవలతో నా పీకను తరుక్కుంటాను అని ఆ పైన ఇష్టం. శంకరుడు అతని నిష్కపట భక్తికి వచ్చుడై ఆ పదార్థములు రుచి చూచుడే కాక తాను తిన్నప్పుడు సొత్తు శబ్దములతో ఆ భక్తుని చెవులకు పండగ చేసేవాడు. దానికే శంకులాలయని కడుపు నిండగా మిగిలిన పదార్థాలని ఇంటికి కొనిపోయి ఆ ప్రసాదాన్ని నక్తంటే రాత్రి భోంచేసేవాడు. అతడు నక్తభుక్తం చేశాడంటే ఆ ఉదయం అతడు శివుడు ఆవకాయ ముక్కలను తిన్న పరపరధ్వని విన్నాడన్నమాటే. ఈ విధంగా 16 సంవత్సరాలు నిర్విఘ్నంగా సంతోషదాయకంగా గడిచిపోయాయి. భగవంతుడు అతనితో చిన్న ఆట ఆడుకోవాలని సంకల్పం చేశాడు. శివుడు సంకల్పించగానే మహామారి ప్రకోపించి అనావృష్టి ప్రబలి గోవులన్నీ నశించేశాయి. పంటలు నాశనమైపోయాయి. భూమి బీట్ల వారింది. శంకులాలయుడు ఆత్రపడక తనకున్న కొద్దిపాటి కొండల్లో ఎట్లో ధాన్యాలు ఉలవలు చామల వదలు పండించేసి తన వ్రతాన్ని కొనసాగిస్తున్నాడు. ఇలా ఉండగా ఓ సోమవారం నాడు అతడు అతి కష్టం మీద పంచగవ్యాలు, కొబ్బరికాయలు, అభిషేక ద్రవ్యాలు, తన నిత్య నైవేద్యంతో పాటుగా తట్టలు ఎత్తుకుని భార్యతో ఆలయానికి బయలుదేరాడు. భక్తిమతైన భార్య పూజా ద్రవ్యం దొరువులు ఎత్తిన మోసుకుంటూ మెల్లమెల్లగా అడుగులు వేసుకుంటూ నడుస్తుండగా అతడు అల్లదిగో శివాలయ గోపురం, త్వరగా అడిగాయి అని హెచ్చరించాడు. అలా మాటిమాటికి వెంతిరి కేకలు పెడుతూ ఉండగా అతని కాలికి ఎదురుదెబ్బ తగిలి పడిపోయాడు. ఆనాడు అతని నెత్తిపై తట్టలో ఉన్న నైవేద్య పదార్థాలన్నీ కింద నీళ్ళలో పడిపోయి పనికి రాకుండా పోయాయి. వాటిని పూజ చేసి జాగ్రత్త చేయటం సాధ్యం కాలేదు. పైన తల్లమాటి ఎండ, కింద పాదాకాలు చేసే వేడి, ఘాటుకి శోషించిన శంకులాలయానికి ఈ దుర్ఘటన దుస్సాహమైంది. ఇన్నేళ్లుగా అవిచ్ఛిన్నంగా కొనసాగిన తన వ్రతము ఈనాడు ఇలా భంగమైపోయిందేమిటి? నేలపై పడి ఉండయే తాంతలు కడసారిగా శివుడు ధ్యానించి తన మొల్లని గొడవలు తీసి కుత్తుకను ఉత్తరించుకోనకపోయాడు. అంటే కత్తిరించుకోబోయాడు. అంతలో అతని చేతిని ఒక మృదువైన బంగారు తీయి పట్టుకుని ఆపివేసింది. నమో హిరణ్య బాహవే సేనాని నిశాచిపతే నమో నమో. ఆ నెరియలోంచి మహత్ప్రకాశమానము మగ శివుడు ఆవిర్భవించాడు. నేలపై పడిపోయిన నైవేద్యములు శంకర్ నోట నమ్ముతుండగా కనబడినవి. అరే, అదేమిటి ఊరగాయలను మామిడి పిందెను నమ్ముతున్న పరపర శబ్దం? అతని చేతులను ఆయుధం శివుడు తన చేతితో తీసివేశాడు. ఇలా వేళ కాని వేళ చోటు కాని చోట దర్శనమిచ్చిన ఆ దయాళువు పరమేశ్వరుని ఆ పుణ్య దంపతులు భక్తితో సేవించుకున్నారు. దేవతలు కురిపించిన పుష్పములతో వారి శిరస్సులు నిండిపోయాయి. మహేశ్వరుడు వారికి సాయుధ్యముక్తిని అనుగ్రహించి కైలాసమునకు మరలిపోయాడు. జటాకోటిని వద్ద చంద్రార్థ సుందరులకు ఉమారమణుడు నెరియలలో ఆవిర్భవించిన చోట స్వయంభూలింగము ఉద్భవించి పూజలు అందుకుంటున్నది. అన్నపదార్థములు పెట్టిన చోట్ల ఒకటి చేత ఆ క్షేత్రములకు తండ్రుల శ్రేణికాపురము అని ప్రసిద్ధి వచ్చింది. ఇప్పటికీ అతడు భక్తుల చేత సమర్పించబడిన శశాక ఆశ్రమలాటకమైన భోజనమును శివుడు ఆరగిస్తూనే ఉన్నాడు. శివమహిమ అపారము.
అవామనసు గోచరం. హర హర మహాదేవ. ఆరాధన ఆరుద్ర నక్షత్రం, పుష్ప అంటే తైమాసం. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం ఇద్దాం, తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.